అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. ఉపమాన ధ్యాన సందేశాలు చెప్పుకుంటున్నాం గత కొన్ని రోజులుగా. ఈరోజు ఇంకొక ఉపమానం గురించి చెప్పుకుందాం. వ్రాసుకోండి, చెప్తాను నేను. పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉంది. కానీ ఆ పాలను కవ్వంతో చిలికితేనే వెన్న లభిస్తుంది. అలాగే బ్రహ్మం అంటే ఆత్మ సర్వత్రా వ్యాపకమై ఉంది. కానీ ధ్యాన సాధన చేతనే బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోగలం. ఈ ఉపమానాన్ని మనం ఒక్కసారి వివరించుకుందాం. పాలలో వెన్న ఉంది, కానీ కనిపించదు. అంతటా ఉంది, పాలంతా ఉంది. ఆ పాలని కవ్వంతో చిలికితేనే ఆ వెన్న లభిస్తుంది. అలాగే దైవం అంటే పరబ్రహ్మ సర్వత్రా ఉన్నాడు, కానీ మనకు కనిపించట్లా. లేడంటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అణువణువు ఉన్నాడు. నీ శరీరంలోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు. ఎక్కడ లేడు, కానీ కనిపించట్లా. కానీ ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోగలిగిన వాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. అంటే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతాడు. అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడతాడు. ఇంకా చెప్పాలంటే కర్మచక్రం నుంచి బయటపడతాడు. ఇంకా చెప్పాలంటే
జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఎప్పుడు ఎన్ని జరుగుతాయి? సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోగలిగినప్పుడే. తన జీవిత లక్ష్యమైన ఆ పూర్ణాత్మగా ఎదగగలుగుతాడు. అందుచేత పాలంతా వ్యాపించి ఉన్న వెన్న లభించాలి అంటే దాన్ని కవ్వంతో చిలకాలి. అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చెయ్యాలి. అందుకే మీరు చూడండి, లోకంలో ఎంతోమందిని చూస్తున్నాం. భగవంతుని పొందడం కోసం, ఆయన్ని దర్శించడం కోసం, ఆయన లభిస్తాడని ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఎన్నో కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, శ్రీశైలం వెళ్తారు, మక్కా వెళ్తారు, జెరూసలేం వెళ్తారు. ఎన్నో వెళ్తున్నారు. ఆయన్ని పొందడానికి ఎంచేతంటే తెలుసు అందరికీ, భగవంతుణ్ణి పొందితే, బ్రహ్మాన్ని పొందితే మోక్షం పొందినట్టే, దుఃఖం నుంచి బయటపడినట్టే అన్న సంగతి తెలుసు. కానీ ఆయన ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఆయన ఎలా పట్టుకోవాలో ఎవరికీ తెలీదు. కానీ మన అదృష్టం కొద్దీ పత్రి గారు మనకి లభించడం వల్ల ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఆయన స్పష్టంగా చెప్పాడు, భగవద్గీతలోంచి తీసి మరీ చెప్పాడు. బ్రహ్మము అంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే సర్వజీవుల్లోనూ ఉంటుంది, నీ శరీరంలో కూడా ఉంటుంది అన్నాడు ఆయన. ఆయన్ని పొందాలి అంటే, దర్శించాలి అంటే, సాక్షాత్కరించుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రమైన ధ్యాన సాధన చేయవలసిందే అని చెప్పాడు ఆయన. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ప్రతిరోజు మరి ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో గంటలు కూర్చుంటున్నాం. భీమవరం వచ్చి ధ్యానంలో కూర్చుంటున్నాం. ఇంకా అవకాశం ఉన్న కాడికి వెళ్ళి అక్కడ కూడా కూర్చుని చేస్తున్నాం. ఎందుకు అంటే శరీరంలో అంతరంలో ఉన్నటువంటి ఆయన సాక్షాత్కారం పొందడం కోసమేనండి.
అంతకన్నా ఇంకేం కాదు. అది పొందగలిగితే సమస్తము పొందినట్టే. అది తెలుసుకోగలిగితే అన్నీ తెలుసుకున్నట్టే. అందుకే మనమంతా ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇంచుమించు 350 జన్మలు పైనుంచి ఎన్నో ప్రయత్నాలు చేసాం. అక్కడికి తిరిగాం, ఇక్కడ తిరిగాం, వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళాం, వీడు చెప్తే ఇక్కడికి వెళ్ళాం. ఎన్ని చోట్ల తిరిగినా మరి నిజంగా పొందగలిగామా అంటే పొందలేకపోయాం. మన అదృష్టం కొద్దీ ఆ సద్గురువు లభించి, ఎందుకునైనా అక్కడెక్కడ తిరుగుతావు, నీ శరీరంలోకి వెళ్ళు, ఆయన దొరుకుతాడు అని ఆ మార్గాన్నే, ఆ శ్వాస మీద ధ్యానాన్ని మనకు అందించారు. ఆ పనే బుద్ధుడు చేశాడు. ఆయన ఎన్నో నేర్చుకున్నాడు ఎంతోమంది గురువుల దగ్గర, కానీ ఆ సాక్షాత్కారం ఆయన పొందలేదు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టాడో ఆ సాక్షాత్కారం ఆయన పొందాడు. ఆ బుద్ధుడి దగ్గరే ప్రథమ శిష్యుడిగా ఉన్నటువంటి ఆనందుడు అంటే మన పత్రిగాడు, ఆయనకి ఎంతో సేవ చేశాడు, ఆయన్ని కూడా అనుసరించాడు, ఆయనకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. కానీ చూసుకుని చేస్తున్నాడు, కానీ దృష్టి ఆయన సేవల మీద ఉండడం వల్ల ఆ సాక్షాత్కారం పొందలేకపోయాడు. ఎప్పుడైతే బుద్ధుడు నిర్యాణం చెందాడో అప్పుడు దీక్షగా కూర్చోవడం వల్ల ఆ సాక్షాత్కారం పొంది ఎన్లైటన్మెంట్ పొందాడు. మరి ఇంకా కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తర్వాత కూడా ఓ 3-4 జన్మలు తీసుకున్నాడు ఆయన. ఆఖరి జన్మే ఇప్పుడు మనకి పరిచయమైనటువంటి సుభాష్ పత్రి గారు. అది చేత ఆయన ఎక్కడో లేడండి, ఈ శరీరంలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆయన పట్టుకోగలవు? ఈ శరీరంలో ఉన్నవాడి మీద నువ్వు దృష్టి పెడితే ఆయన్ని నువ్వు దర్శించగలవు. అందుకే ఆ పని చేయమన్నాడు ఆయన. ఈ విషయమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాళికాంబ సప్తసదిలో చెప్పడం జరిగింది. పత్రి గారు ఏదైతే చెప్పారో అదే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థం ఇదిగో దేహమందు ఉన్నది, కాళికాంబ హంస కాళికాంబ. పత్రి గారు దీనికి ఇచ్చినటువంటి వివరణ. భద్రాచలంలో ఒక దేవుడు, తిరుపతిలో ఒక దేవుడు, కాశీలో ఒక దేవుడు, మక్కాలో ఒక దేవుడు, జెరూసలేంలో మరొక దేవుడు లేడు. సమస్త తీర్థయాత్రలో ఉన్నది ఒక్కటే దైవం. అటువంటి దైవం అంటే అటువంటి మంచి తీర్థం మన దగ్గర ఉంది. ఆ దివ్య తీర్థం మన దేహంలో ఉంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన దాన్ని పత్రి గారు మనకు అర్థమయ్యే రీతిలో వివరించారు. అంటే మన దేహంలోనే మనం వెతుక్కోవాలి. అంటే శ్వాస మీద ధ్యానం చెయ్యాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియచేస్తున్నారు.
ఇంకొక పద్యం ద్వారా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. వెదకి 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 వేసారి వేసారి అచ్చట నిచ్చట లేడటంచు నెంచి తరచి చూచి తాను తనలోన కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ. భగవంతుని కోసం పత్రిగారు చెప్పింది. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు మానవుడు. ఎన్ని దేవాలయాలకు ఎన్ని తీర్థాలకు వెళ్ళి వెదకి వెదకి అలసిపోయాడు. చివరకు అక్కడ ఇక్కడ ఎక్కడా లేడని తిరిగి తిరిగి చివరకు ధ్యానం చేసి శ్వాస మీద ధ్యానం చేసి తనలోనే ఉన్నాడని తెలుసుకుంటున్నాడు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన సందేశాన్ని వివరించారు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఒక్కసారి. ఇంకా ఏమని చెప్పారంటే ఇది అర్థం అవడం కోసం, దివ్యమంగళమ్ము దేవతాబింబమ్ము ఉల్లమందునున్న ఉపము గనక యాత్రలెల్ల తిరిగి ఏతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. దివ్యమైన దేవతాబింబము అంటే ఆత్మ అంటే బ్రహ్మం ఈ శరీరంలోనే ఉంటే ఎక్కడెక్కడో యాత్రలకు తిరిగి ఎన్నో యాత్రలను పడ్డం ఎందుకు? ఏ యాత్రకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన శరీరమే దివ్యమంగళమైన సర్వక్షేత్రం అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, భుజము కాల్చుకున్న భుజముపై జందెపు పోగు వేసుకున్న ముక్తి రాదు. నేను మేనులోన నేనెరింగిన ముక్తి, నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. పత్రిగారు ఏమన్నారంటే, భుజం కాల్చుకుంటే భుజంపై జంధ్యం వేసుకుంటే ముక్తి వస్తుందని అనుకుంటున్నారు ఈ అజ్ఞానులు. ఈ మేనులో ఈ శరీరంలో ఒక నేను ఉంది. ఎవరు ఆ నేను? ఆ నేనే ఆత్మ. ఆత్మే నేను. అది తెలుసుకున్నప్పుడే సమస్త దుఃఖాల నుండి ముక్తి వస్తుంది. సమస్త దుఃఖాల నుండి ముక్తి వస్తుంది. మేను లోపల అంటే శరీరం లోపల అహంకారం అనే జీవుడు మనసు, దాని లోపల సర్వాత్మ అనే నేను ఉంది. ఆ నేనును తెలుసుకుంటేనే ముక్తి వస్తుంది అని చెప్పారు ఆయన. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. శరీరంలోనే అంతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భీమవరం వచ్చి 3 రోజులు ఎంత దీక్షగా శరీరంలోనికి వెళ్తున్నాం చెప్పండి. వాడికంటే అదృష్టవంతుడు ఎవడున్నాడు చెప్పండి. అన్నేసి గంటలు మనం కూర్చుంటున్నామంటే
అవకాశం వచ్చిందంటే ఎంత అదృష్టం చెప్పండి. అంత గొప్ప కార్యక్రమం మనం చేస్తున్నాం. ఆఖరికి కడతాలు వెళ్ళిన, ప్రకృతి వ్యాలీ వెళ్ళిన, బెంగళూరు వ్యాలీ వెళ్ళిన, లోపలికి వెళ్ళినవరే మ్యూజిక్ పెట్టేసి మనసు దగ్గర ఆపేస్తున్నారు. వెళ్ళనివ్వట్లేదు, ఆనందం పొందనివ్వట్లేదు, అలా కూర్చొనివ్వట్లేదు. ఎన్ని సంవత్సరాలు కూర్చొని ఉపయోగం లేదు. మరి అదృష్టం మనకి ప్రతి నెల లభిస్తుంది. ఎందుకంటే సంసార జీవితంలో ఉన్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. నల్లాళ్ళు కూర్చోవాలంటే మన వల్ల కాదు. చేత ప్రతి నెల 3 రోజులు వచ్చి మనం అలా కూర్చుని ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ దివ్యమైన దేవతా బింబాన్ని దర్శించే ప్రయత్నం చేస్తున్నాం. మరి నిజంగా అంత అదృష్టం చెప్పండి. ఆయన ఇంకేమన్నాడంటే, దృష్టి నిలిపేనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేని నష్టపడును, దృష్టిలోన సర్వసృష్టి పుష్టమౌను. కాళికాంబ హంస కాళికాంబ అంటే దృష్టి నిలిపి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఆ దేవుడే దిగి వస్తాడు. దృష్టి నిలపకపోతే అంటే సరైన ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే. అనారోగ్యం, అశాంతి, భయం, దుఃఖం, సమస్యలు ఇలాంటివి ఎన్నో వస్తాయి. కానీ దృష్టిలో అంటే ధ్యానంలో సకల సృష్టి గురించి తెలుసుకోగలుగుతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని మనకు, అదే పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఏమిటంటే, ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే మనం ఎందుకు జ్ఞానాన్ని అన్ని చోట్లకి తిరిగి పంచాలి అన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకు ఈ సత్యాన్ని అందరికీ మనం చెప్పాలి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు తెలియచేయాలి అన్నది మీకు అర్థమవుతుందండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈ శ్లోకం ఏమిటంటే, ఆటవికులకెల్లా ఆధ్యాత్మిక తత్వము, ఆటవికులకెల్లా ఆధ్యాత్మిక తత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగాను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. కాళికాంబ హంస కాళికాంబ. దీని తాత్పర్యం ఏమిటంటే, నాగరికత లేని అజ్ఞానులకు, మనకు భాగ్యలక్ష్మి మాట్లాడితే చెప్తుంది, అజ్ఞానం అండి అజ్ఞానం అండి ఇలా తేలిగ్గా తీసి పడేస్తుంది. టక్కుమనే అజ్ఞానం అండి అంటారు. భగవంతుని తత్వాన్ని బోధించి అంటే సత్యాన్ని బోధించి వారిని సరైన సత్య మార్గంలో నడిపించి, అంటే అసత్య మార్గంలో కాదు సత్య మార్గంలో నడిపించి వారిని కూడా తనలా పూర్ణ పురుషులుగా అంటే జ్ఞానులుగా తీర్చిదిద్దేవారే దేవతా స్వరూపులు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు. కొంచెం ఇది అర్థం చేసుకోండి. ఈ ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారు దేవతలతో సమానం. ఎంత గొప్పవారో
అర్థం చేసుకోండి. అందుకే నేను ఈ జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేయండి. మీకంట గొప్పవాళ్ళు ఏం లేదు. మానవుడు చేసే పనులన్నిటికంట అత్యంత గొప్పదైనటువంటి పని ఏది అంటే జ్ఞానాన్ని బోధించడమే. ఇది తెలియని అజ్ఞానులకు ఈ జ్ఞానాన్ని అందించడమే. అదే పత్రి గారు చెప్పారు, అదే నేను చెప్తున్నాను, అదే మీరు కూడా చెప్పాలి. ఏం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ఉన్నాయి బయట. అన్నిటికంటే సత్యాన్ని బోధించడం, జ్ఞానాన్ని బోధించడం అన్నదే చాలా చాలా గొప్పది. అంచేత ఈ సత్య మార్గాన్ని ఎవరైతే బోధిస్తారో వారే దేవతా స్వరూపులు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు. అంచేత ఈ ఉపమానం ద్వారా మనం పాల్లో సర్వత్రా వ్యాపించి ఉన్న వెన్న చిలికితే, కవ్వం పెట్టి చిలికితే ఎలా వెలికి వస్తుందో, ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న బ్రహ్మం ఇప్పుడు మనం చేసే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా సాక్షాత్కరించుకోగలుగుతాం. అది ఎక్కడో లేదు, అంతరంలోనే ఉన్నాడు అన్న సంగతి తెలుసుకుని ఆ పని మనము చేయాలి, అందరికీ బోధించాలి. వాడి కంటే భూమి మీద గొప్పవాడు ఎవడూ లేదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, ఎన్ని సాధించండి, ఎన్ని ఆస్తులు పెంచండి, ఎన్ని బిరుదులు ఏమీ దాని ముందు పనికిరావు. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, పత్రి గారు చెప్పిన, మనం చెప్పుకున్నాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పాను. థ్యాంక్ యూ.